మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. చాలా ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో మిమ్మల్ని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ పక్షమును నిలబడుతున్నటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఇక్కడ ఏం మాట్లాడవలసి ఉన్నదో దానిని మాత్రమే మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మరొకసారి చదువుదాం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశం ఏంటి? జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. మూల వాక్యము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో దానిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో నుంచి మూల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోవడం ప్రారంభించినప్పుడు మన సంఘంలో ఉండబడినటువంటి విశ్వాసం ఏ విషయాల్లో మారు మనసు పొందవలసిన వారై ఉన్నారు అనే పాఠాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు చాలా పాఠాలు నేర్చుకున్నాం. గత వారంలో దేవునికి ఇష్టం లేనటువంటి 5 పనులు మనం చేయకూడదు అని మొదలు పెట్టాం. మరొక పాఠాన్ని ఆ 5 పనులు ఏంటో నేను మీకు గత వారం తెలియజేశాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 5 విషయాలు దేవుడు చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు మనకు. అదేంటంటే, ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో దాటి వెళుతున్నప్పుడు ఈ వైపున ఆ వైపున నీళ్లున్నాయి, పైన మేఘం ఉంది, మేఘములో వాళ్ళు బాప్తిస్మము పొందారు అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యమైనటువంటి ఒకే భోజనము, ఒకే పాత్రలోనిది భోజనం చేశారు, అలాగే ఒకే బండలోనిది త్రాగారు అని ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మన్నాను గురించి, అరణ్యములో బండ నుంచి ప్రవహించిన నీళ్లను గురించి భక్తుడైనటువంటి పౌలు గారు హెచ్చరించారు. అయినను వారిలో అనేకులు దేవునికి ఇష్టలు కానందున వాళ్ళు ఏమైపోయారంట? మృతి పొందిరి, నశించిరి అని రాశారు. అంటే అర్థం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నాము, ప్రతి వారం బల్లారాధన తీసుకుంటున్నాము కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతాము, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము అనే భ్రమలో ఎవరు ఉండబాకండి. కొంచెం జాగ్రత్తగా మీ జీవితాన్ని సరి చేసుకుంటూ బ్రతకండి అనే హెచ్చరికని ఆయన ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంతేనా? వాక్యంలో అంటున్నాడు అందరూ. ఎవరు? ఇశ్రాయేలీయులు అందరూ
అందరూ మనమందరూ ఏం చేస్తున్నాం? ఆత్మ సంబంధమైనటువంటి శరీరము, ఆత్మ సంబంధమైనటువంటి పాని మనం పానం చేస్తున్నాం. అందరము రక్షించబడి బాప్తిస్మానుభవంలోనికి వెళ్ళాం, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ వాక్యం అంటున్నారు, ఈలాగు చేయుచున్నందువల్లనే మీరు పరలోకానికి వెళ్ళిపోతారని భ్రమలో ఉండబాకండి అని అంటున్నాడు. అవునా? చదువుమా. అయితే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది చదువుమా దేవునికి ఇష్టలుగా, ఇద్దరు చదవండి, ఇబ్బంది లేదు, ఉండకపోయి కనుక అరణ్యములో వారు సంహరించబడిరి. వాళ్ళలో ఎక్కువ మంది ఎలా లేరంటే దేవునికి ఇష్టలుగా లేనందున అరణ్యములో చంపబడిరి అని రాశారు. అంటే వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళలేదు అని రాశారు. ఎంతమంది లెక్క తెలుసా మీకు? 6,03,500 మంది. 6,03,500 మంది ప్రయాణం అయితే ఎర్ర సముద్రం గుండా దాటినటువంటి యోధులు, యుద్ధం చేసిన వీరులు మాత్రమే 6,03,500 మంది దాటితే ఆ అరణ్య మార్గంలో బాప్తిసం తీసుకొని, ఆ అరణ్య మార్గములో మన్నాను తిని, ఆ అరణ్య మార్గములో దేవుడిచ్చినటువంటి బండలోని నీళ్లు తాగినటువంటి వారిలో వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వాళ్ళు కేవలము ఇద్దరు. 6,03,498 మంది ఏమైపోయారంట? అరణ్యములో సంహరించబడి. 6 లక్షలు ఇద్దరు పోతే ఇక్కడ మనం అందరం సంఖ్యలు కొట్టుకుంటా మనం పరలోకం పోతాం అనడం ఏమన్నా అర్థం ఉందో చెప్పండి? ఎంతమందికి పోతాం? సంఖ్య కాదు ఇక్కడ, ఎంతమంది దేవుని దృష్టిలో ఇష్టలుగా లేరు అనేది ముఖ్యం. ప్రేమిని వాళ్ళరా, యేసయ్య ఉపమానంలో చెప్పాడు, 10 మంది కన్యకలు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే సంఘమే. వాళ్ళందరూ ఎవరంట? సంఘమే. కానీ 5 విడవబడ్డారు, 5 వెళ్ళిపోయారు. పొలంలో 2 పని చేస్తున్నారు, ఒకడు ఎంత పడ్డాడు, ఒకడు విడవబడ్డాడు. 2 స్త్రీలు తిరగలి విసురుతా ఉన్నారు, ఒకరు ఎంత పడ్డారు, ఒకరు విడవబడ్డారు. సంఘములోని వారు విడవబడడం అనేటువంటిది జరుగుతుంది. సంఘంలోని వారే బయట వాళ్ళు కాదు, సంఘంలోని వాళ్ళు విడవబడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆ లిస్టులో నువ్వు లేకుండా చూసుకో, ఆ లిస్టులో నువ్వు లేకుండా చూసుకో. ఆ లిస్టులో నువ్వు నేను లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టముగా బ్రతకాలి. అదే మాట అక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. వారు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో, దేవునికి ఇష్టలుగా లేదు కాబట్టి అరణ్యములోనే వాళ్ళని చంపేసి వాగ్దాన దేశంలోనికి వాళ్ళ బిడ్డలను తీసుకెళ్లారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరణ్యములో వాళ్ళు సంహరించబడిపోయారు. వాగ్దాన దేశంలోనికి ఎవరు వెళ్ళారంట? వాళ్ళ పిల్లలు వెళ్ళారు. వాళ్ళ పిల్లలతోటి వెళ్ళినటువంటి 2 పెద్దవాళ్ళు ఉన్నారంటే కాలేబు, యెహోషువ. హల్లెలూయా. వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత చూడండి. 6 లక్షల కుటుంబాలకి అవ్వ తాత అని పిలిపించుకునేటువంటి యోగ్యత ఎవరికి దక్కిందంట? కాలేబుకి, యెహోషువకి మాత్రమే దక్కింది. హల్లెలూయా. ఇది దీనిలో దేవునికి వాళ్ళు ఇష్టలుగా ఉండకపోయి అని 5 కారణాలు చెప్పారు. ఆ 5 కారణాలు మన చదువు సమయానుకూలతను బట్టి నేను చెప్తాను. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపక ఉందుము. మొదటి మాట, వాళ్ళు ఏం ఆశించారంట? చెడ్డ వాటిని ఆశించారు. కాబట్టి మీరు చెడ్డ వాటిని ఆశించబాకండి. నెంబర్ 2, వారిలో కొందరు విగ్రహారాధికులుగా ఉన్నారు కనుక వారి వలె మీరు విగ్రహారాధికులు కాకుండుడి. 3వది, వారిలో కొందరు వ్యభిచారం చేశారు, మీరు వాళ్ళు వ్యభిచారులు అయ్యారు కనుక మీరు వాళ్ళ వలె వ్యభిచారులు కాకుండా ఉండండి. మనము వారిలో ప్రభువును శోధించారు. చాలా మంది సర్పముల చేత నశించారు ప్రభువుని శోధించి. మీరు అలాగ ప్రభువుని శోధించబాకండి. 5, వారిలో కొందరు సనిగి ఏమయ్యారంట? సంహారకుడి చేత నశించిరి. మీరు సనుగు కొనకుండా ఉండండి. ఈ 5లో నేను చివరాఖరి నుంచి మొదలెట్టిన. ఎందుకు అంటే
ప్రారంభంలో ఉండే విషయాలని ఇంతకు ముందు వేరే అంశాలు చెప్తున్నప్పుడు నేను చెప్పాను. ఒకటి రెండు విషయాల మధ్యలో నేను చెప్పాల్సి వస్తుంది, అవి చెప్పేస్తాను. ఈ సమగ్రం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోలేదు కనుక ఆ చివరి వైపు నుంచి నేను వాక్యాన్ని మొదలు పెట్టాను, ఈ అంశాన్ని బోధించు. అయితే ప్రియులారా, మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గతసారి సణుగుకొనుట అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలు దేనికోసం సణిగారు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఎందుకు సణిగారంటే పోయిన వారం చికెన్ కాదు, మాంసం. చికెన్ అని కాదు, మనకు మాంసం చికెన్ అయితే అందరికీ చికెన్ కాదు. సో వాళ్ళు దేనికోసం సరిగారంట? మాంసం కోసం సరిగారంట. ఏం కావాలని ఏడ్చారంట వాళ్ళు? మాంసం కావాలని ఏడ్చారంట. మాకు మాంసం ఎవరు పెడతాడు? మేము ఐగుప్తులో మా కొండల దగ్గర ఉండి వండుకొని ఉచితంగా తిన్నటువంటి మాంసమును, చేపలను, కాయగూరలను, ఆకుకూరలను, తర్వాత ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఆ కీరకాయలు అన్ని జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి అని అన్నారు. ప్రియులారా, దేనికోసం అంట? ఇది అవుతుంటే నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న భ్రష్టుడైనటువంటి ఏశావు వంటి వాడు మీలో ఎవడైనా ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది అది చదువుతూ ఉండేటప్పుడు. అంటే ఒక పూట భోజనం కోసం దేవుని రాజ్యాన్ని వదిలేసుకునేటువంటి పరిస్థితి వస్తుందా అని అంటే యేసయ్య చెప్తూ దేవుని వాక్యం అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ భోజనం కోసం సనుక్కునే కదా పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో ముఖ్యుడైనటువంటి వాడు, యాకోబుకు అన్న అయినటువంటి వాడు, ఏశావు అనబడినటువంటి వాడు జ్యేష్ఠత్వం పొందిన వాడై ఉండగా అతను కూడా దేనికోసం అంట? ఆ భోజనం కొరకే ఏం వదిలేసుకున్నాడంట? జ్యేష్ఠ పుత్రత్వపు హక్కును, ఇశ్రాయేలు అని పిలువబడవలసినటువంటి హక్కును పోగొట్టుకున్నాడంట ఏశావు. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక చోట వాక్యంలో ఇలా అంటాడు, మద్యము అధికముగా తాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుడి అని అంటాడు. ఎవరితో అంట? మద్యం బాగా తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. రెండవది, ఎవరితో స్నేహం చేయకూడదంట? ఎక్కువగా తినాలని అపేక్ష కలిగిన వాళ్ళతో తినండి, ఏం ప్రాబ్లం లేదు. దేవుడికి ఇచ్చిందాన్ని దేవునికి స్తోత్రం చెల్లించి తినండి, సంతోషం. కానీ అది లేకపోతే బ్రతకలేమనుకునే పరిస్థితుల్లో ఉండబాకండి. అది లేకపోతే బ్రతకలేమనుకునేటువంటి పరిస్థితులు. నాకు బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అదేంటంటే ఆయన అంటాడు, ఈ ఏసేవ అంటాడు, ఏమంటాడంటే ఒక పూటేనంట ఆయన భోజనం లేదు, ఒక పూటే. ఆ ఒక్క పూట భోజనం లేనప్పుడు యాకోబు, నీకు భోజనం పెడతాను, జ్యేష్ఠ పుత్రులతో హక్కు నాకు ఇచ్చేసేయి, ఆ చిక్కుడుకాయలు కూర, మాంసం కూడా కాదు. వీళ్ళన్నా మాంసం కోసం ఏడిచి తిన్నారు, ఆయన మాంసం కూడా కాదు. దేనికోసం అంట? చిక్కుడుకాయల కూర. మనం అయితే అసలు నోట్లు కూడా పెట్టం దాన్ని. అట్లాంటి చిక్కుడుకాయల కూర కోసం ఎవరంట? ఏశావు ఏమన్నాడంటే, ఇదిగో ఈ చిక్కుడుకాయలు కోరిస్తా, నాకు జ్యేష్ఠ పుత్రులతో హక్కు ఇచ్చేసేయంటే, నేను సావబోతున్నాను కనుక నాకు ఈ జ్యేష్ఠ పుత్రులతో హక్కు ఎందుకు, తీసుకో అని అంటాడు. ఒక పూట దేనికోసం చచ్చిపోతాం మనం? చచ్చిపోం కదా. కానీ అతను ఒక పూట భోజనం కొరకు. అంటే మీ జీవితంలో దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఎంత విలువ ఉంటుంది? ఈరోజు చిన్న చిన్న వాటి కొరకు, ఒక పూట భోజనం కొరకు ఒకడు, ఒక పూట బాటిల్ దొరకదని ఒకడు, ఒక పూట బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికి ఒకడు, ఇంకొక పూట ఇంకొక పని కొరకు ఇంకొకడు, చిన్న చిన్న వ్యభిచార కార్యక్రమాల కోసం దేవుని యొక్క రాజ్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏశావు వంటి వారే, సందేహమే లేదు. ఏశావు లాగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నటువంటి వారిలో నువ్వు ఉన్నావేమో, కొంచెం జాగ్రత్తగా ఆలోచన. ఆ సామెత గ్రంథంలో ఆ మాట చాలా ముఖ్యమైనది. మద్యము అధికంగా సేవించు వారితోనైనను, అలాగే భోజనము ఎక్కువగా తినువారితోనైనను, చదువునా, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము
ఉపవాసం చేయకము, తాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అవుతారు. ఏమని చెప్పాడు? తాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట? అందుకని ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండడం, ఉపవాసం అనేది 3 విషయాల్లో మేలు చేస్తుంది మనకి. ఒకటి, మనకు ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా. పెద్దవాళ్ళు చెప్తారు కదా, లంకనం పరమౌషధం అని అంటారు. ఒక పూట అన్నం తినకుండా ఉంటే సగం ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. నెంబర్ 2, రెండవది, మనం దేవుని సన్నిధిలో మన యొక్క పాపమును కడిగి వేసుకోవడానికి కూర్చుంటున్నప్పుడు మన యొక్క భోజనము మనకు ఇంపార్టెంట్ కాదని దేవుని ఎదుట మనం కనపరుస్తూ ఉండగా దేవుడు కనికరం చూపిస్తాడు. నినివే పట్టణ ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఒక గొప్ప తెగులు ఆ దేశం మీదకి రాకుండా ఆపినటువంటి దేవుడు కదా. మన జీవితంలో కూడా గొప్ప తెగుళ్ళు రాకుండా ఆపడానికి ఉపవాసం అనేది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది నాకు అయితే అసలు నేను తినకుండా ఉండలేను, ఆ ఊహ తలుచుకుంటేనే ఇంటికి నుంచి వెళ్ళిలో వణుకుంటేస్తున్నాను. 3 రోజులు 4 రోజుల ముందే అలాంటి రోజు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వచ్చేస్తుంది. ఉపవాసంలో బలహీన పడిపోతామని ముందు రోజు 2-3 షిఫ్ట్లు వేసేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. ఉపవాసంలో ఉంటే బలహీన పడతామేమోనని కొంచెం ఎక్కువ తినేసేటువంటి వాడు ముందుకు మీరు ఎక్కువ తినేవాడు. రాత్రి ఉపవాసం ఉండాలనుకుంటే మధ్యాహ్నం 2 బిర్యానీ వేసేసేవాళ్ళు. మధ్యాహ్నం ఉపవాసం ఉండాలనుకుంటే పొద్దున 10 రూపాయలకి టిఫిన్ చేసేవాడు, 50 రూపాయలకి తినేసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. ఎందుకంటే ఉపవాసం కాదు. మూడవది, ఉపవాసం వలన జరిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి మేలు, మన జీవితానికి మేలు జరగడం ఏంటంటే, ఒక పూట భోజనం లేని పరిస్థితి దేవుడు ఒకవేళ మనకు కల్పిస్తే దేవుడికి నమ్మకంగా బ్రతికేందుకు అవకాశం కలుగుతుంది. హల్లెలూయా. ఏదో ఒక రోజు ఒక పూట భోజనం లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు మన జీవితంలో. అప్పుడు దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఈ పూట నేను ఉండగలను అని ధైర్యంతో ముందుకెళ్ళగలిగేటువంటి వాళ్ళంగా ఉంటాం. అట్లాంటి ఆత్మీయ స్థితిని దేవుడు ఉపవాసం ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఉపవాసం చాలా ముఖ్యమైనది. అందుకని తాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అవుతారనే వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వల్ల. అలా మనం గమనిస్తూ పోయినట్లయితే వాక్యంలో తెలియజేస్తున్నారు, మీ భోజనము కొరకు దేవుని రాజ్యమును నిర్లక్ష్య పెట్టవద్దు అని అంటారు. ఇంకొక చోట వాక్యంలో చెప్తూ అంటారు, వారి కడుపే వారికి దేవుడు అని. ఎవరి కడుపు? మన కడుపే మనకు దేవుడు అని. ఆ కడుపు కోసమే బతుకుతున్నాం, ఆ కడుపే నాకు దేవుడు అన్నట్లుగా మనం ఉంటున్నాం. పిల్లరా, మన సంఘానికి ఈ ఉపవాసం అనేది కొంచెం తక్కువైంది. ఉపవాసం ఉండడం తక్కువైంది. దేవునికి స్తోత్రం. మంచి ప్రార్థన పనులు అవుతున్నారు మీరందరూ. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం మందిరంలో ఆగకుండా ఎడతెగకుండా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఆసక్తిగా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా మానక ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి అన్న విషయం మన సంఘంలో నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎందుకు ఇలా మనం పెట్టుకున్నామో తెలుసా? మన సంఘం మందిర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలంటే మనం ఉపవాస ప్రార్థన ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాం. మీకు అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నా, దేవుని చిత్తమైనట్లయితే డిసెంబర్ లో మన మందిరాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి కార్యాలన్నింటినీ జరిగిస్తూ ఉన్నాడు. డిసెంబర్ లో మనం మన నూతన మందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. టైం డేట్ నన్ను అడగబాగానే, ఇంకా నాకు తెలియదు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేశారు కనుక. మీరందరి ప్రార్థన, మీ ఉపవాసం, మీ కన్నీళ్లు, మీరు దేవుని సన్నిధిలో ప్రభువా ఎంతకాలము ఈ దేవుని మందిరం ఇలాగే ఉంచడం అని మీరు ప్రార్థన ఎడతెగకుండా చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలమును దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు భోజనం కోసం ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? సణుకోవడం ప్రారంభించారు. ఏం జరిగిందో గత వారం నేను మీకు చెప్పాను. దేవుడు ఎంత మాంసం కావాలో అంత మాంసం ఇస్తాను తినండి అన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల వరకు మీకు మాంసమే పెడతారు రోజు.
హల్లెలూయా. నెల రోజుల వరకు రోజు మాంసమే పెడతారు, పొద్దున సాయంత్రం మాంసం పెడతారు. తిన్నారంట. ఎలా తిన్నారంట? వాళ్ళ నాసికా రంధ్రముల నుంచి బయటకు వచ్చేంత వరకు, వారికి వెక్కసమగు వరకు తిన్నారంట. నాసికా రంధ్రాలు అంటే కొన్నిసార్లు చదివాం కదా మనం. ఎక్కడో 7 దాకా కూడా కాదు, ఇక్కడ దాకా తిని వాళ్ళకి వామిటింగ్ వచ్చేసిందంట. వామిటింగ్ వచ్చి అసహ్యమైపోయిందంట. ఫుడ్ అంతగా పెట్టాడంట దేవుడు. వింటారా? వెంటనే తెలియదు ఎంతమంది చచ్చిపోయారో. సణుగు చాలా భయంకరమైనది. దేవుని మీద సణుక్కోవడం ఇంకా చాలా భయంకరమైనది. సణుగు అనేటువంటి దాన్ని నేను ఎలా చూస్తానంటే, కొరుకుడు పుండు అని వాక్యంలో ఒక మాట, మోస్ట్ కంటేజియస్ డిసీజ్ అంటారు దాన్ని. అంటే చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి, చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి. ఒక్కరు సనగడం మొదలు పెడితే అందరికీ వ్యాపిస్తుంది. ఒక్కడే మొదలెట్టేది. సణుక్కోవడం మొదలు పెట్టింది ఒకరు. ఆ ఒక్కరు ఎవరికైనా సణుక్కుంటారు? రాజా కూర్చున్నాడు, మాన్య కాడ, మాన్య ప్రీతి కాడ, ప్రీతి మనిత కాడ, మనిత వేణ్య కాడ. మనకంతా లేదు పాపం అంతే అని చెప్పుకుంటా పోతే అది కంటేజియస్, అంటువ్యాధి లాగా ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి సణుక్కోవడం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. చివరికి సమాజం అంతా సణుక్కోవడం ప్రారంభిస్తారు. సమాజం అంతా సణుక్కోవడం ప్రారంభిస్తారు. ఆ సణుగులు దేవునికి వినబడినప్పుడు చాలా ప్రమాదకరంగా మారుతాయి. మీరు గమనించడం లేదు. మీరు ఇప్పుడు మనం చదివినటువంటి లైన్లో ఉండేటువంటి పాపాలన్నిటిలో ఎక్కువ మంది నశించిపోయేటట్టు చేసినటువంటి పాపము, ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణము, ఇంకా చెప్పాలంటే వాగ్దాన దేశంలోనికి వీళ్ళని ఎల్లకుండా ఆపినటువంటి పాపము సణుక్కోవడం. హల్లెలూయా. వాగ్దాన దేశంలోనికి ఎల్లకుండా చేసినటువంటి పాపం ఏంటో తెలుసా? సణుక్కోవడం. మనం అనుకుంటా ఏమవుతుంది చిన్న పాపం, ఏదో అందరూ అట్లా అనుకుంటుంటారు. వాళ్ళు ఒకరో మనసులో బాధ కలిగినప్పుడు సణుక్కుంటారు, కొనుక్కుంటారు. కొనుక్కోకూడదు, సణుక్కోకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఎంత భయంకరమైన పాపమో ఇవాళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పోయినసారి మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళు సణుక్కున్నారు, మాంసం కోసం, భోజనం కోసం సణుక్కున్నారు. భోజనం కోసం సణుక్కున్నటువంటి వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేశాడో మనం చూసాం. ఇవాళ మరొక సంఘటన ద్వారా సణుకులు ఎంత ప్రమాదకరమైనవి అనే విషయాన్ని నేను మీకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటిగా నిర్గమాకాండం 15:24 ముందు మనం ఒక మాటను చదువుకుందాం. నిర్గమాకాండం 15:24. ప్రజలు పోయినసారి మనం చూసాం కదా, ప్రజలు మేము ఏమి త్రాగుదాము, తాగడానికి మాకు నీళ్లు లేవే అని ఏం చేశారంట? సణుగుకున్నారు. ఎవరి మీద? మోషే మీద. నెక్స్ట్ 24వ వచనం. మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా 16:2 చదువు తర్వాత. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఎందుకు? చదువు 3వ వచనం. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను, కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏంటంట? అప్పుడు ఎందుకు చచ్చిపోలేదు మేము? సణుక్కోవడం ఎలా ఉంటుంది చూడండి. సణుక్కోవడం అంటే మీరేమో అనుకుంటున్నారేమో, మీరు అప్పుడప్పుడు అంటుంటారు, అప్పుడు పోయినా బాగుంది, నాకు ఇంకా బతుకుంటా నేను అంటున్నారా? అదే సణుక్కోవడం అంటే. ఇంకేలేదు. అప్పుడు పోయినా బాగుండేది, ఈ రోజు మీ బాధ చూడాల్సిన అవసరం లేదు నాకు అని అనుకుంటున్నారేమో. అదే సణుక్కోవడం అంటే. వీళ్ళు అదే అంటున్నారు. చదువు. ఈ సర్వ సమాజము ఆకలి చేత అరణ్యములో చంపుటకు మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా ఇది సణుక్కోవడం అంటే. వాడు సణుక్కున్నారంట. 16:7 చదువు. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను. ఎవరి దగ్గర సణిగారు? వాడు పైన
మోషే దగ్గర. మోషేనే కదా చూసాం. 15:24లో మోషేని చూసాం. 16:2లో కూడా మనం ఎవరు చూసాము? మోషే అహరోనుల మీద సనిగి. ఇప్పుడు 7వ వచనంలో దాన్ని ఏం చెప్తున్నాడు? యెహోవా మీద మీరు సనిగిన సనుగులు. ఎవరి మీద సనుక్కుంటున్నారంట మీరు? అదేంటది? మోషేని కదా మేము అనింది. యెహోవాకి దీనికి ఏమి సంబంధం అని అనుకుంటున్నారా? ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం మోషే ఎవరిని అడిగి తీసుకుంటున్నాడు? దేవుడిని అడిగి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో, దేవుని సమాజం విషయంలో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము మోషే ఎవరిని అడిగి తీసుకుంటున్నాడంట? దేవుడిని అడిగి తీసుకుంటా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి దేవుడు చెప్పింది కాకుండా ఇంకొకటి చేసినందుకు మోషేకు పట్టిన గతి ఏంటో మీకు తెలుసు. ఒక్కసారి 40 సంవత్సరాల కాలంలో, 40 సంవత్సరాల పరిచర్య కాలంలో దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా చేసినందుకు దేవుడిని అభినందించినటువంటి మోషే ఈ 40 సంవత్సరాల కాలంలో ఒక్కసారి దేవుని మాట కాకుండా తన యొక్క ఆవేశపూరితమైనటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నందుకు వాగ్దాన దేశానికి పోయే ఛాన్స్ లేకుండా కట్ చేసేసాడు. అంటే మోషే తీసుకునే ప్రతి నిర్ణయము దైవ నిర్ణయం కనుక, మోషే మీద సనుక్కున్న ప్రతి వాడు ఆ నిర్ణయాన్ని బట్టి సనుక్కున్నాడు కనుక, ఆ నిర్ణయం దేవుని చేత ఏర్పరచబడింది కనుక ఎవరి మీద సనుక్కుంటున్నారు అంటున్నాడు ఆయన? దేవుని మీద సనుక్కునేది. మీరు సనుగుతున్నారా? మీ దైవజనుడిగా నేను వచ్చి 10 ఏళ్ళు పూర్తయింది. సనుక్కుంటున్నారా? ఏ విషయంలో సనుక్కుంటున్నారా? ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అత్యంత ప్రార్థన పూర్వకంగా, ఉపవాసంతో, నేను ఒక్కడిని మాత్రమే కాదు, నాతో పాటు ఉండబడినటువంటి దైవజనులందరి యొక్క ప్రార్థనతోను, నాకంటే పైగా ఉండబడినటువంటి దైవజనుల యొక్క ఆలోచనతోను నిర్ణయం తీసుకుని నడిపిస్తున్నది. నా సొంత నిర్ణయాలు ఏమి ఉండవు, నా ఆలోచన మాత్రమే ఉంటుంది. నిర్ణయం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని బయలుపరిచేటువంటి నిర్ణయమే. ఒకవేళ నా వలన ఏదైనా తప్పుడు నిర్ణయం జరిగితే దాని ప్రతిఫలమును నాకు దేవుడు ఇస్తాడు. మీరు సనుక్కోకుండా ఉంటే చాలా జాగ్రత్తగా మంచిది. నా ఒక్కడి విషయమే కాదు, ఎక్కడైనా, ఏ స్థలంలో అయినా, ఏ దైవజనుడి విషయంలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనము సణుకోవడం అంటే దేవుని మీద సణుకోవడమే. ఎవరి మీద సణుకోవడం? అది దేవుని మీద సణుకోవడమే. ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం మోషే ఎవరిని అడిగి తీసుకుంటున్నాడంట? దేవుడిని అడిగి తీసుకుంటూ ఉన్నాడు. మారా నీడు చేతిగా ఉన్నాయంటే ఆ చెట్టుని దాంట్లో వేయమని చెప్పింది ఎవరు? దేవుడు కదా. ప్రభువా, ఈ జనాలందరూ ఆకలితో అల్లాడుతూ ఉన్నారంటే బండతో మాట్లాడు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు మాట్లాడగా నీళ్ళు ఇచ్చింది దేవుడు కదా. అలాగే ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను చెప్పాను, నా ఎదురుగా దాన్ని కొట్టు అంటే కొట్టినటువంటిది దేవుడు చెప్పిన మాట కదా. అన్నిటినీ దేవుని మాట ద్వారా నడిపించినటువంటి మోషేకు విరోధంగా ప్రజలు సణుక్కున్నప్పుడు ఎవరి మీద సణుక్కున్నారని దేవుడు చెప్పాడంట? నా మీద మీరు సణుక్కోవడం లేదు, దేవుని మీద సణుక్కున్నారు. అందుకని మోషే అంటాడు, మేమే పాటి వారము, మా మీద మీరు సణుక్కోనేలా అని ఆయన చెప్పడం మనము చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ప్రజల్లో దేవుని వాక్యముల గురించి ఈ మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే సడుగులతో సంపాదించుకునేటువంటి ఏ ఆశీర్వాదము కూడా మనకు నేర్పించదు. ఇశ్రాయేలు ప్రజలు సణుక్కున్నారు. సణుగుకొని దేవుడికి విసుగొచ్చి మాంసం పెట్టాడు. దేవుడికి విసుగొచ్చి మాంసం పెట్టినాడు. వాళ్ళు కూడా తిన్నారు. ఏమైంది? విసిగించి దేవుడి దగ్గర ఏది తీసుకున్నా ఆశీర్వాదం కాదు. దేవుడిని అడగండి, ఆయన ఇస్తే సంతోషంగా స్వీకరించండి, దానివల్ల మీరు దీవించబడతారు. కానీ దేవుడిని విసిగించి తీసుకోవాలి. దేవుడిని విసిగించి తీసుకున్నటువంటి ఏదైనా సరే, వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, దేన్నైనా సరే, దేవుడిని విసిగించి ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని మొండి పట్టుబట్టి దేవుడి దగ్గర మీరు సంపాదించుకున్న దానివల్ల మీరు ఆశీర్వదించబడరు. అందుకు ఉదాహరణే
మనం చదువుకున్నటువంటి గత వారం నేర్చుకున్నటువంటి పాఠం. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి, దేవుడు చెప్పిన దాన్ని వెంబడించు, దేవుడు చెప్పిన దాన్ని ఫాలో అవడం వల్ల నువ్వు దీవించబడతావు కానీ నష్టపోవు కదా. అలా కాకుండా దేవుడిని విసిగించి 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 నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, విసిగించి 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 తీసుకుంటే దానివల్ల మనం ఆశీర్వదించుకోవాలి. విసిగిస్తున్నారా దేవుడిని? ఒకే విషయం మీద దేవుడు ఇది మంచిది కాదని వాక్యం ద్వారా నీతో మాట్లాడినా, గర్తించినా, హెచ్చరించినా, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం, ఇది నాకు ఇష్టం లేని పని అని చెబుతూ ఉన్నా, ప్రభు నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం, నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం, దీనివల్ల ఏ నష్టం వచ్చినా నేనే భరించుకుంటానని ఎంతమంది మీలో దేవుడిని విసిగిస్తూ ఉన్నారో ఆశీర్వాదం పొందలేదు. కొంతమంది అంతే, తల్లిదండ్రుల పిల్లలకి ఎవరు కొన్ని విసిగిస్తారు, వాడు విసిగిపోయి ఇంకేమి చేయలేక మీ చేతికి ఇచ్చేస్తారు. దానివల్ల మీకు ఆశీర్వాదం దేవుని విషయంలో కూడా అంతే. విసిగించి పొందినటువంటి దాని వలన ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడలేకపోయారు. అందుకని చదువుకొని కొనుక్కొని దేవుని దగ్గర విసిగించి సంపాదించుకునేటువంటిది మీకు ప్రయోజనకరమో కాదు. ఇప్పుడు మరొక ఇన్సిడెంట్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన హల్లెలూయా హల్లెలూయా చదువుకునే దానికి కూడా మేము హల్లెలూయా చెప్పాలా అంటే మీరు ఉండాలని నా బాధ, అందుకని హల్లెలూయా చెప్పండి. వాక్యం అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ ఎవరి మీద సడుక్కున్నారంట? మోషే అహరోనుల పైన సడుగుకొనిరి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు సడుక్కున్నారు? దాని గురించి చెప్తా. విషయం ఏంటంటే, వాళ్ళ సనుగులు ఎంత దూరం వెళ్ళిపోయాయంటే ఆఖరికి రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారంట. మోషే అహరోనుని రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నాను. చదవండి 14వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చింది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు ఈ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా ఈ మాటలు చొప్పున నన్ను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకుని నేను ఐగుప్తులోని అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచి ఈ మనుషులు ఈ 10 మార్లు నా మాట వినక నిన్ను పరిశోధించి ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా నేను వాళ్ళంట ఏ స్టేజ్కి వచ్చేసారంటే రాళ్ళతో కొట్టేద్దాం ఏమని అనుకునేటువంటి స్టేజ్కి వచ్చేసారు. 26-27 చదువు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును ఎంతవరకు సహింపవలెను? ఏమన్నాడు ఆయన? నేను ఎందుకు సహించాలని, ఎందుకు భరించాలని దేవుడు అంటున్నాడు. నాకు విరోధంగా సణుకునేటువంటి జనాన్ని అసలు నేను ఎందుకు భరించాలా? అనుకుంటున్నారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు భరించాలి మిమ్మల్ని? నేను ఒక దెబ్బతో అటు చేస్తే వెళ్ళిపోవాల్సిన మీరు మిమ్మల్ని నేను ఎందుకు భరించాలా? అసలు ఈ ప్రాబ్లం ఏంటో, ఎందుకు చదువుకున్నారో వాళ్ళు, దీని గురించి 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. ప్రియ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళడానికి వచ్చారు. మొదటి సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది. 2వ సంవత్సరం ప్రారంభంలో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకున్నారు కదా. సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం ప్రారంభంలో ప్రత్యక్షపు గుడారాన్ని, 2వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ, మన లెక్క జనవరి నెల, వాళ్ళకి అబీబ్ నెల అంటారు. అబీబ్ నెల వేరే టైంలో వస్తుంది. ఆ అబీబ్ నెలలో 1వ తేదీన 1వ నెలలో వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టారు అని వాక్యంలో చూస్తాం.
ఆ తర్వాత అరణ్యంలో వాడు ప్రయాణం చేసుకుంటూ యోర్దాను నది దగ్గరికి వచ్చేసారంట. ఎక్కడికి వచ్చేసారు? యోర్దాను నది దగ్గరికి వచ్చేసారు. ఆ నది దాటి అవతలికి వెళ్ళిపోతే వాగ్దాన దేశం. అంటే దాదాపు 1 సంవత్సరం లోపలే వచ్చేసారు. వచ్చేసినప్పుడు మోషే అంట, ఇశ్రాయేలు ప్రజలారా, మనము యోర్దాను నదిని దాటి అవతలికి వెళ్ళబోతూ ఉన్నాము కనుక ఆ దేశం ఎట్లుంటుందో చూడడానికి మీలో నుంచి 12 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకొని పంపిద్దాము. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రధానాన్ని ఏర్పాటు చేసుకొని పంపిద్దాం. ఆ దేశం ఎట్లుంటుందో, అక్కడ మనుషులు ఎట్లుంటారో, వాళ్ళ ఇల్లు ఎట్లుంటాయో, వాళ్ళు తినే భోజనం ఎట్లాంటిదో, వాళ్ళ పంటలు ఎట్లుంటాయో అన్నిటిని చూసి రమ్మని ముందు ఒక మనిషిని పంపిద్దాం, మనం ముందుగా మనుషులను పంపిద్దాం అని మోషే అన్నట్లుగా వాక్యంలో ఉంది. అవునా? చదువుదాం ఒకసారి ఆ మాటని. 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను, ఎవరు చెప్పినట్టుంది ఇక్కడ? యెహోవా. అవునా? ఎవరు పంపించమని చెప్పారని? దేవుడు పంపించమని చెప్పినట్టుగా ఉంది. నేను చదివినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే బొమ్మని దేవుడు అంట దేవుడే, సంచరించి చూసి రమ్మని చెప్పి పంపించింది దేవుడు. ఎందుకు మళ్ళీ చెప్తా. వీళ్ళు అవతలికి వెళ్ళారు 12 మంది, 40 రోజులు ఉండారంట ఆ దేశంలో. ఎన్ని రోజులు? 40 రోజులు ఉండారు. 40 రోజులు ఆ దేశంలో ఉండి అన్ని ఏరియాస్ తిరిగేసి అక్కడ పండేటువంటి పంటలు, అక్కడ ఉండేటువంటి జనాలు, ఏ ప్లేస్ లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎట్లాంటి, వాళ్ళ వీధులు ఎట్లున్నాయి, వాళ్ళ దగ్గర సైన్యం ఎంత ఉంది, అన్ని ఎంక్వైరీ చేసుకొని వస్తా మనోళ్ళకి సాక్ష్యాలు తీసుకుపోవాలని అంజూరు పండ్లు, ద్రాక్ష గెలలు ఎత్తుకొని పోయినారంట. ఒక్క ద్రాక్ష గెల మోయడానికి 2 మనుషులు దండి కట్టుకొని, దండి అంటే తెలుసా మీకు? కలిసి దండి అంటే తెలుసా? తెలీదా? దండి అంటే తెలీదా? పోనీ కావడి అంటే తెలుసా? కావడి. ఎందుకంటే కావడిని ఒక్కరు మధ్యలో ఒకరు పెట్టుకొని, వెనకాల కొంచెం 4 కట్టలు, ముందు కొంచెం 4 కట్టలు పెట్టుకొని మోస్తారు. దాన్ని కావడి అంటారు. దండి అంటే ముందొకడు వెనకొకడు మధ్యలో వస్తువు పెట్టుకొని మోస్తారు, దాన్ని దండి అంటారు. ముందొకడు వెనకొకడు మోసుకుంటూ పోతారు, మధ్యలో మోయాల్సిన బరువు ఉంటుంది. ఇప్పుడు 2 మనుషులు దండి కట్టుకొని దేన్ని మోసుకెళ్తున్నారంట? ప్రభురాత్రి భోజనానికి ద్రాక్ష రసం చేయడానికి ద్రాక్ష పడు. ఎందుకు ఈ ద్రాక్షలు అంటే ఏమనుకున్నారు? చాలా మూట కట్టుకొచ్చారు, ఒక్క గుర్తు తెచ్చినారంట. ఏంటి? ఒక్క గుర్తి మోయడానికి 2 మనుషులు కావాల్సి వచ్చిందంటే ఎంత పెద్దది కదా. అంత ఆశీర్వాదకరమైన దేశాన్ని దేవుడు ఇస్తామని చెప్పాడు. హల్లెలూయా. వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత జనాలందరినీ కూర్చొని పెట్టి మీటింగ్ పెట్టారు. చెప్తున్నారు వీళ్ళందరూ లేదు, ఎట్లుంది నువ్వు వెళ్ళిపోయిన దేశం అని ఒక్కొక్కరిని అడుగుతా ఉంటే ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. అక్కడ లేచి 12 మంది వెళ్ళారు. 12 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చాడు మోషే. 12 మంది చెప్తున్నారంట. 12 మందిలో 10 మంది చెప్పేశారు. ఏమని చెప్పేశారు? 10 మంది ఆ దేశం సమృద్ధి కలిగిన దేశమే, పంటలు బాగా పడుతున్నాయి. చూడండి, ద్రాక్ష ఎంత పెద్దదో, 2 మోసుకురావాల్సి వచ్చింది. అందరూ పండ్లు ఉన్నాయి, అక్కడ పిస్తాచి కాయలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పండ్లు ఉన్నాయి. చాలా సమృద్ధి కలిగిన దేశం. కానీ ఆ దేశంలో ఉన్నత దేవులైనటువంటి అనాకీయులు ఉన్నారు. వాళ్ళ ఎదుట మేము ఎట్లున్నామంట? మిడతల వలె ఉంటుంది. వాళ్ళ దృష్టికి అట్టే ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగే కనబడ్డాం. మనిషి ఎదుట మిడత ఎంత చిన్నదో వాళ్ళ ఎదుట మేము అంత చిన్నోడుగా బలహీనంగా కనబడ్డాము. అది తనలో ఉన్నటువంటి జనులను మింగివేసేటువంటి దేశము. మనం అక్కడికి వెళ్తే మనం కూడా చచ్చిపోతాం అని 10 మంది మెసేజ్ చెప్పారు.
ఈ 10 మంది మెసేజ్ విన్నటువంటి 6,03,500 మంది సణుక్కోవడం ప్రారంభించారు. చదవండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో 16 చదువు. 16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేరు పైన ఇష్టం వదిలేండి. చదువు. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువను పేరు పెట్టాను. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెప్పారు మనం ఒకసారి చూద్దాం. దానికంటే ముందు 23వ వచనం చదవండి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి ఎన్ని గెలలంట? ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి. మరియు కొన్ని దానిమ్మ పండ్లు కొన్ని అంజూరపు పండ్లు తెచ్చిరి. ఇశ్రాయేలీయులు ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. ఎందుకంటే ద్రాక్ష గెలను అక్కడ కోసారంట. అందుకని ఎష్కోలు అంటే అర్థం ఏంటంట? ద్రాక్ష గెల అని అర్థం అంట. ద్రాక్ష గెలను గల దేశాన్ని ఎష్కోలు లోయ, ద్రాక్షల లోయ అని పేరు పెట్టారు. 25 వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఇప్పుడు 27 నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనుడు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితివి. అమాలేకీయులు దక్షిణంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములో నివసించుచున్నారని చెప్పిరి. చదువు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంట? వాళ్ళు చాలా గొప్పళ్ళు, చాలా బలవంతులు, మనం అక్కడికి పోతే చచ్చిపోతాం. కాలేబు ఏమంటున్నాడంట? అదేం కాదు, దేవుడు మనతో ఉంటే మనకి ఏం చేస్తాం. హల్లెలూయా. వీళ్ళందరూ ఏమంటున్నారంట? కొన్నిసార్లు నాకంటే అనిపిస్తుంటుంది, 10 మంది విశ్వాసాలను చూస్తే నాకేమో బాగా విశ్వాసంతో ఇది అయిపోతుంది, దేవుడి పని దేవుడి కార్యం చేస్తాడు అనుకుంటా ఉంటే 10 మంది వెనక మీరు అంటా ఉంటారు. ఏమంటుంటారు? ఇది జరిగే పొందండి ఇయ్యా, ఒక్కడి వల్ల ఎంత ఇయ్యా, ఎంత నీ వల్ల అయిపోద్ది అనుకుంటున్నావా అని మాట్లాడేటువంటి వాళ్ళు. వీళ్ళెవరంటే ఆ 10 మంది. వీళ్ళెవరంట? ఆ 10 మంది. ఆ 10 మంది దేవుడు పంపించినటువంటి మనుషులుగా లెక్క పెట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏం చెప్తున్నారంట? విశ్వాసులు బలహీనపరిచేటువంటి మాటలు, విశ్వాసులను బలహీనపరిచేటువంటి మాటలు, వెనకడుగు వేసేటట్లు చేసే మాటలు, దేవుని కార్యమును జరగనివ్వకుండా ఆటంకపరిచేటువంటి మాటలు, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క గమ్యాన్ని, దేవుడు తన ప్రజలకు నిర్దేశించినటువంటి వాగ్దానమును స్వతంత్రించుకోకుండా ఆటంకపరిచేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు. అవునా? 32 చదవండి, 32 చదవండి, 31 కూడా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వాళ్ళ మీదకి పోదామని మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల గురించి చెడ్డ సమాచారము చెప్పి ఏం చెప్పారంట? బ్యాడ్ న్యూస్, చెడ్డ సమాచారము. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదే, యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. కానీ మసాలా మిక్స్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా ప్రమాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మసాలా లేదే ఏది పని జరగదు. ఆఖరికి పిరకాయ తినే కురుకురే మీద కూడా మసాలా.
మసాలా లేకుండా మ్యాటర్ ఏమి ముందుకెళ్ళట్లేదు. ఒక్క మాటకి మన అభిప్రాయాన్ని జోడించి చెప్పడం, జరిగిన సంఘటనకి మన భాష్యాన్ని చెప్పడం. ఈ రోజున ఇదే సమాచారం అనుకుంటున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. విన్నారా? వాళ్ళని పంపించింది ఎందుకో తెలుసా? అక్కడ ఏముందో చూసి రమ్మని. చూసి వచ్చింది, అక్కడ ఏం చూసారో వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పమన్నారు, కానీ నీ ఫీలింగ్స్ అక్కడ చెప్పమని చెప్పరా. నీ ఫీలింగ్ ఎవడు అడగలా. దేవుడికి అసలు అవసరం లేదు నీ ఫీలింగ్. అక్కడ ఏం చూసావో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పు. కాలేం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్ గా. మంచి దేశం బాగుంది, దేవుడు మనకు తోడై ఉంటే దాన్ని సొంతం చేసుకుంటాం. అదే కాలేం చెప్పింది, చదువుమా. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. మనం గెలుస్తాం, ఇబ్బంది లేదు. కానీ జనాలకి 10 మంది ఏం చెప్పారంట? చెడ్డ సమాచారము. విన్నారా? మీరు అవిశ్వాసులైతే మీ అవిశ్వాసాన్ని మీ దగ్గరే పెట్టుకోండి. మీ అవిశ్వాసానికి 10 మందికి పలహారం పంచినట్టు పంచబాకండి. మీ అవిశ్వాసాన్ని పంచుతున్నారు కదా, దాన్ని చెడ్డ సమాచార పంపిణీ అంటారు. ఆ చెడ్డ సమాచారాన్ని పంచడం వల్ల దేవుని ప్రజలు దేవుని మీద సడుముకునేటట్లు చేస్తున్నటువంటి వాళ్ళుగా మీరు కారకులవుతారు. చూడండి, వాక్యం అదే చెప్తున్నారు. మరియు వారు తాము సంచరించిన దేశముల గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను ఎవరు చెప్తున్నారు? ఆ దేశం ఎట్లాంటిదంట? పాలు తేనెలు ప్రవహించు దేశం అని దేవుడు చెప్పి తీసుకొస్తే, ద్రాక్షాగ్యంలో అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు కలిగినటువంటి దేశం అని దేవుడు చెప్పి తీసుకొస్తే చెప్తున్నారంట ఆ దేశము ఆడికి పోయిన వాళ్ళందరినీ చంపేస్తుంది. తన దేవుళ్ళను తానే భక్షించేటువంటి దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు. భలే హైట్ ఉన్నారు, బాగా వెయిట్ హైట్. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిని. మా దృష్టికి మేము మిడతల్లాగా ఉంటిమి, వాళ్ళ దృష్టికి కూడా అట్టే ఉంటుంది. చూసారా? ఏ సమాచారం చెప్తున్నావు? నిన్ను పంపించింది ఎందుకు? దేవుని కార్యం చేయడానికి నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చి పంపించాడు నిన్ను. 25 లక్షల మంది జనాభాలో 12 మంది సెలెక్టెడ్. ఆ 12 మందిలో నువ్వు ఉండవు. నువ్వు దేవుని పక్షముగా వెళ్ళినటువంటి వాడికి సమాచారం ఎట్లుండాలంట? క్షేమకరమైనటువంటి దేవుని సమాచారాన్ని తీసుకుని దేవుని ప్రజలకు చెప్పాలి, కానీ అవిశ్వాసాన్ని పంచటువంటి పలహారం పంచినట్టు. అవిశ్వాసాన్ని పంచే వాళ్ళని దేవుడు ఊరుకోడు. అవిశ్వాసాన్ని పంచారంట 10 మంది 6,490,090 మందిని చెరిపేశారు. 6,488 మందిని చెప్పారు 10 మంది. అందుకనే నేను స్టార్టింగ్ లో చెప్పాను, సనుగుడు అనేది కొరుకుడు పుండు. తిమ్మతి పత్రికలు అంటారు కదా, వారి మాటలు కొరుకుడు పుండు పాకినట్లుగా పాకుతూ ఉంటాయి, వాళ్ళ మాటలను వినొద్దు అని అంటారు. ఎట్లున్నాయి మీ మాటలు? రాజు దగ్గరికి ఆయన మంచిది కాదు, రాజు ఆయన మంచిది కాదు. ఒకసారి 2 సార్లు చెప్తే అది సాయంత్రం ఆయన మొదలుకొని ఆమె చెవులో కూర్చొని ఆయన మంచిది కాదంట, ఆయన మంచిది కాదంట, ఆయన మంచిది కాదంటని రాత్రి పగులు రోజు ఇదే పని. అయితే రాజాకి కూడా 10 రోజుల తర్వాత అనే డౌట్. కొరుకుడు పుండు పాకినట్లు. రాజాని ఆమ్లతాన్ని ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి గ్యాస్ ఉన్నారని కాదు, వాళ్ళైతే నేను చెప్పిన లైట్గా తీసుకుంటారని అని తెలిసి. ప్రియమైన వాళ్ళారా, మీ మాటలు ఎట్లున్నాయంట? కొరుకుడు పుండు పాకినట్టు. గుడ్ న్యూస్ ఏం చెప్పడం. ఎక్కడికి వెళ్ళినా చెడ్డ సమాచారం మీ దగ్గర ఉండేటువంటి అభిప్రాయాన్ని జోడించి మసాలా వేసి చాలడే.
కొరుకుడు పుండు పాకినట్టు పాకేటువంటి మాటలు ఇవి. ఏమైపోయిందంట 6,03,488 మంది జనాలు ఏం చేశారు? చదవండి 14:2, 14:1, 2. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన అందుకు సడుక్కున్నారంట. సడుక్కొని ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అది చాలా ముఖ్యమైనటువంటి మాట. చదువుగా ఆ సర్వ సమాజము ఆ. అయ్యో అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. వెరీ గుడ్. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? అక్కడే వచ్చుంటే బాగుండేదే, మేము ఇక్కడ దాకా ఎందుకు వచ్చాము? ఐగుప్తులో మేమేలా? పోయిన వారం కూడా ఇదే కదా, ఐగుప్తులో మా కూరపుంటల కాడ కూరకుంటా చచ్చిపోయిండే బాగుండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమంటున్నారు ఐగుప్తులో చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఈ అరణ్యం మందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు ఈ దేశంలోనికి ప్రశాంతంగా అక్కడ చచ్చిపోయినా బాగుండేది. ప్రశాంతంగా ఈ అరణ్యంలో ఆకలితో చచ్చిపోయినా బాగుండేది. ఇప్పుడు తీసుకుపోయి ఆ దేశంలో పోయి ఎక్కడో మనకి తెలియని దేశంలో ఆ కత్తివాతను మనం యుద్ధంలో చచ్చిపోవడం ఏంటి? ప్రశాంతంగా బతకడానికి వచ్చి మా భార్యలు మా పిల్లలు పొల్లకపోదురు. మా భార్యలు మా పిల్లలు ఏమైపోతారంట? వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ దేశం వాళ్ళు మా భార్యను అనుభవిస్తారు, మా బిడ్డలను పనివాళ్ళుగా పెట్టుకుంటారు. ఆ దేశంలో మా భార్యలు మా బిడ్డలు తొలగబోతారు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మేలని మాకు మేలు కాదా అని వారితో అన్నారు. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళదమని చెప్పుకొనగా ఏం జరిగిందంటే రాత్రే జనాలు ఒకరితో ఒకరు అమ్మ ఆడ చచ్చిపోయినా బాగుండేది, లేకపోతే మొన్నాడ ఆకలి వేసినప్పుడు మాంసం లేదని అడిగిన వాళ్ళు చచ్చిపోయినా బాగుంది, అప్పుడు చచ్చిపోయినా బాగుండేది. పోయి ఆ దేశంలో పోయి ఆడ చావాలంటే ఎంతో చావాలంటే వాళ్ళు నరికేసుకుని చచ్చిపోవాలంట. మన బిడ్డలందరినీ వాళ్ళకి బానిసలుగా ఇచ్చేయాలంట. మన భార్యలందరినీ వాళ్ళు ఎత్తుకొని పోయి అనుభవించేస్తారు. మనం ఏమైపోతామో, మన దేశం ఏమైపోతుందో, మనం ఏమైపోతాం, అక్కడే పోయినా బాగుండేది నేను అనుకొని మాట్లాడుకొని తెల్లారు వేసి రేఖ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఒక లీడర్ను పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోదాం. మనం ఒక లీడర్ను పెట్టుకొని వచ్చే వద్దు మనకు, అహరోను వద్దు మనకు, మనం ఒక లీడర్ను పెట్టుకొని రిటర్న్ వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యారంట. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అబ్బా, ఇది నాకు చాలా ఆశ్చర్యం. మామూలుగా అయితే మోషే కోపం వచ్చేయాలి ఇట్లాంటి పరిస్థితుల్లో, కానీ మోషే అహరోనులు ఏం చేశారంట? జనాలందరి ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా. మోషేని జనులందరిలో సాత్వికుడు అని దేవుడు చెప్పడంలో ఏం ఆశ్చర్యం ఉంది చెప్పండి. కోపం కలిగించే మాటలు. నువ్వు అంత మాట లేదుగా, నేను ఇంకొక భాషను పెట్టుకుంటాం, ఇంకొక లీడర్ని పెట్టుకుంటాం, ఇంకొక నాయకుడిని పెట్టుకుంటాం, మేము మళ్ళా మా దాంట్లో మేము వెళ్ళిపోతాం, మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం అని ఒక లీడర్ను పెట్టుకుంటాం అని డిసైడ్ అయితే కోప్పడాల్సినటువంటి మోషే అహరోనులు ఏం చేశారంట? సాగిలపడిరి. అందుకే కదా మోషేని దేవుడు, ఇదిగో మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, మోషే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరిలో సాత్వికుడు అని చెప్పడానికి కారణం అదే కదా. సాగిలపడి వాళ్ళలో అంట కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు లేచి లేదండి బట్టలు చిచ్చేసుకున్నారంట. కాలేబు యెహోషువ ఏం చేశారంట? బట్టలు చిచ్చేసుకున్నారంట. చదువు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన చెప్తున్నాడు, దేవుడు మన యందు ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా పంపించేది ఎట్లుందో చూసి రమ్మని చూసినప్పుడు దేవుని కన్నులతో చూడండి, మనుషుల కన్నులతో చూడబాకండి. దేవుని కన్నులతో చూడండి. పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఇద్దరు మనుషులు దేవుని కళ్ళతో చూస్తే ఆ దేశం ఎలా కనబడిందంట? పాలు తేనెలు ప్రవహించి దేశం లాగా కనబడిందంట. నేను ఇంతకుముందు చెప్పాను మీకు,
చూపు చాలా ప్రమాదకరమైనటువంటిది. యోసేపు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యోసేపు యొక్క యజమానుడైనటువంటి పోతీఫరు యోసేపును చూసినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండుట చూసి అని వాక్యంలో మనం చూస్తాం. అలాగే జైల్లో ఉన్నటువంటి అధికారి యోసేపును చూసినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండుట చూసి. అట్లాగే కలనగన్నటువంటి ఇద్దరు ఫరో యొక్క అధికారులు యోసేపును చూసినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండుట చూసి. ఫరో యోసేపును చూసినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండుట చూసి. ఒక్క అమ్మ మాత్రం ఎట్లా చూసిందంట, అతడు రూపవంతుడును అయి ఉండుట చూసి. ఆమె ఏ కళతో చూస్తుంది? మనుషుల కళ. వాళ్ళందరూ ఏ కళతో చూశారు? దేవుని కళతో. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ పచ్చకాలంలో లోకం అంతా పచ్చకుంటుంది అంటదే. నువ్వు ఏ కంటితో చూస్తున్నావు? దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అని చెప్తూ ఉంటే నీ కళ్ళు పాలు తేనెల ప్రవాహం వైపు చూడకుండా ఉన్నత దేవుడైనటువంటి వాళ్ళ వైపు ఎందుకు చూస్తూ ఉన్నాయి? ఆ రోజున గొల్యాతు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతు యొక్క ఆజానుబాహమైనటువంటి రూపాన్ని చూసి భయపడగా, దావీదు ఒక్కడు మాత్రమే సింహాన్ని ఎలుగుబంటిని చంపినటువంటి దేవుడికి వీడు ఒక పెద్ద లెక్క అని దేవుని కళ్ళతో చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎలా చూస్తారు? అది చాలా ముఖ్యం. వీళ్ళు ఎలా చూశారంట? దేవుని కళ్ళతో చూశారు. పాలు తేనెలు ప్రవహించేశారు. అది మంచి దేశం. దేవుడు మనల్ని ఆనందిస్తే, మన ఏందో ఆనందిస్తే మనకి దాన్ని ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వాళ్ళు మనకు ఆహారం అవుతారు. వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది. అంటే వాళ్ళు చచ్చిపోయినారు మన చేతుల్లో. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వాళ్ళకి భయపడకుడి అని ఈ సర్వ సమాజం అంతా అంటే 6,03,888 మంది, 6,03,488 మంది ఏం చేశారంట? రాళ్ళు తీసుకొని కాలేబుని యెహోషువని కొట్టేయాలనుకున్నారంట. చదువు. ఆ సర్వ సమాజము వాళ్ళను రాళ్లతో కొట్టి చంపవలనగా. హల్లెలూయా. ఏం చేశారంట? కాలేబు యెహోషువ నిజమైన సాక్ష్యం చెప్తుంటే ఏం చేయాలనుకున్నారంట? మనోళ్ళకి అబద్ధాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మనసులో అబద్ధానికి రియాక్ట్ అయినంత ఫాస్ట్గా నిజానికి రియాక్ట్ అయ్యారు. అబద్ధాన్ని బాగా నమ్మేసి ఉంటారు. నమ్మేసిన తర్వాత అసలు నిజం చెప్తాం మనం, ఇది విషయం అని చెప్పిన తర్వాత నిజం అని రుజువు పరిచిన తర్వాత అవునా అబద్ధం అయినప్పుడు అవునా నిజం రుజువు పడిన తర్వాత కూడా కనుక్కున్నాం అటు చెప్తాను, మేమేం చేస్తాం అటు వెళ్దాం. ఎలా చూస్తున్నారో ఆలోచించండి, ఏం వింటున్నారో ఆలోచించండి. వింటున్నటువంటి ప్రతి మాట దైవ చిత్తానుసారమైనదా కాదా ఆలోచించండి. అలా విన్నందువల్ల వీళ్ళందరూ సడుక్కోవడం మొదలు పెట్టారంట. చెడ్డ సమాచారాన్ని విన్నటువంటి జనుడు సడుక్కోవడం మొదలు పెట్టారు. దేవుడు ఆన్సర్ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమని ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? మోషే, వీళ్ళు సడుక్కుంటున్నారు, వీళ్ళు మాట వినేటువంటి జనాల్లాగా కనబడటం లేదు, నేను ఎందుకు వీళ్ళని భరించాలి? నేను భరించు. సో నా యొక్క తీర్పు ఏంటో డిక్లేర్ చేస్తున్నా. నేను ఏంటో తెలుసు తీర్పు? ఇదిగో మేము అక్కడ చచ్చిపోయింటే బాగుండేది అన్నటువంటి ఈ జనాలందరూ ఈ అరణ్యంలోనే చచ్చిపోతారు. ముందెప్పుడు ఈ తీర్పు రాదు, జాగ్రత్తగా గమనించి. ముందెప్పుడు ఈ తీర్పు? ఆకలిని అడిగినప్పుడు తీర్పు రాదు, దాహమని అడిగినప్పుడు ఈ తీర్పు రాలా. ఇదిగో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి అన్నప్పుడు ఈ తీర్పు రాలేదు. చేతులు ప్రభు ఇది అన్నప్పుడు ఈ తీర్పు రాలేదు. సణుక్కున్నప్పుడు తీర్పు వచ్చింది. 10 మంది మాట విని 6 లక్షల మంది మారిపోయినప్పుడు, మీ మాటలు విని 100 మంది చెడుదారిలోనికి మడుతున్నప్పుడు దేవుని తీర్పు వాళ్ళందరి పరిస్థితులను బట్టి మీ మీదకి వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ సడుగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి దేవుని సన్నిధిలో మనం ప్రియమైనటువంటి వాళ్ళ. అలా ఉండకపోతే దేవుని యొక్క న్యాయ తీర్పును భరించడం మన వల్ల అయ్యేటువంటి పని కాదు. వాక్యంలో తెలియజేస్తున్నారు కదా, ఏం చెప్తున్నారంటే ఈ 6,03,488 మంది జనాలు ఉన్నారే, ఆ 98 వారితో కలుపుకుంటే 6,03,498 మందిలో ఒక్కడు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళడు. వీళ్ళందరూ వాళ్ళు ఎలాగైతే ఈ అరణ్యంలో మేమేమో చావలేదన్నారో అట్లాగే ఈ అరణ్యంలో చచ్చిపోతారు. వాళ్ళ కోరిక నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. పొరపాటును కూడా ఎప్పుడు మేము ఆడ చచ్చుంటే బాగున్నాం, ఏడ చచ్చుంటే బాగున్నాం, అప్పుడు ఉన్నట్టుంటే బాగున్నాం, దేవుడు పైనుంచి ఓకే గాడ్ బ్లెస్ యూ అనేసి నువ్వు అనుకునేది జరిగిపోతాను అనుకుంటారా ఎప్పుడన్నా? ఒకవేళ గాడ్ బ్లెస్ యూ అనేసి ఉంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. వీళ్ళందరితో అదే అన్నాడు కదా, నేను చెప్పట్లా, వాక్యంలో చదవండి, వాక్యంలో చదవండి ఏం రాస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఆ 28వ వచనం, నీవు వారితో యెహోవా వాక్కు ఎదురుగా నా జీవము తోడు. మీరు ఎక్కడంట ఎక్కడ చెప్పారంటే ఈ మాటలన్నీ నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీరు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది. మీ శవములు ఇక్కడే ఈ అరణ్యంలో రాలిపోతాయి. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కించబడిన వాళ్ళందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైపురాయము కలిగి నాకు విరోధముగా సడిగిన వాళ్ళందరూ రాలిపోదురు. 31 అయితే వారు కొల్లపోవద్దునని మీరు చెప్పిన మీ పిల్లలు, ఎవరైతే ఈయన వేస్ట్ వీళ్ళందరూ బానిసలైపోతారని మీరు చెప్పారో ఈ పిల్లలు నేను ఆ దేశములోపలికి రప్పించదను, మీరు తృణీకరించిన దేశమును వాళ్ళు స్వతంత్రించుకుందరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో 10 మంది బ్యాట్ న్యూస్ తీసుకొస్తే 6,03,490 మంది నమ్మితే వాళ్ళందరి శవాలు ఎక్కడ రాలిపోయాయంట? 40 ఏళ్ల క్రితం వాగ్దాన దేశంలో అడుగు పెట్టాల్సిన వాడు 7 వల్ల 40 సంవత్సరాలు అడుగులో తిరుగుతున్నారంట ఆ బిడ్డలు. మీరు చెప్పినటువంటి అబద్ధాలకి, మీరు చెప్పినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి మాటలకి 40 సంవత్సరాలు మీ బిడ్డలు మీతో పాటు అరణ్యంలో వాగ్దాన దేశాన్ని అనుభవించకుండా పోతున్నారే. 40 సంవత్సరాల యొక్క శాపం మీతో పాటు ఆ 20 సంవత్సరాల వయసు లోపం ఉండే వాళ్ళందరూ అనుభవిస్తున్నారే. అది మీరు చేసినటువంటి తప్పిదం కదా. వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు తెలుసా? మీ వలన జరిగిన దోషం వాళ్ళకి ఒక పాఠం కావాలని. వాళ్ళు ఎవరైతే మీరు వీళ్ళందరూ చచ్చిపోతారు అని అనుకున్నారు కదా, వాళ్ళే దాన్ని తీసుకొని పోయి వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. మీరందరూ ఇక్కడ చచ్చిపోతారు. మీ శవములు ఈ అరణ్యములో క్షేమం వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడచ్చు. మీ వ్యభిచార శిక్షను మీ పిల్లలు భరించెదరు. వాక్యం ఎంత బాగా చూడన్నమాట. మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించదు. మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు మీరు వాళ్ళందరూ చచ్చిపోయేదాకా. మీరు అనుకుంటున్నారు కదా, ఎప్పుడన్నా మీరు చదివినప్పుడు అనుకుంటున్నారు కదా, ఎందుకు ఇదంతా దేవుడు 40 సంవత్సరాలు ఎందుకు చేశాడు? దారి తెలియకుండా దేవుడికి ఉంటుందా? దేవుడు ఎందుకు అన్నే చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్తుంది? పాపం చేసినటువంటి ప్రజలు అరణ్యంలో నశించిపోయేదాకా చెప్తాం. ఇప్పుడు మీకు ట్విస్ట్ చెప్పేసి నేను ఆపేస్తాను. ఫస్ట్ లో మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చదువుకున్నాం? సార్ 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చదువుకున్నాం చూడండి. నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును చూచుటకు మనుష్యులను పంపుము. ఏంటంట? నువ్వు మనుషులను పంపమని ఎవరు చెప్పారంట? దేవుడు మోషేకి. ఓకే, ఇప్పుడు మీకు ఒక సూపర్ వాక్యం చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం
చూసారా అందులో ఒకటో వాక్యం యొర్దాను 19వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా ఆ, మీ జనసంఖ్యను ఆ. 1000 రెట్లు ఎక్కువ చేసి అమ్మా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ మీరు చూసిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిని. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించును. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకును. భయపడకము, అధైర్యపడకమని నీతో ఇశ్రాయేలు ప్రజలతో మోసే ఏం చెప్పాడంట? మనం వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం, వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేసాం, ధైర్యంగా ఉండండి, అవతలికి వెళ్ళిపోతున్నాం, భయపడకుండా యుద్ధం చేద్దాం అని మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే చదవండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి ముందుగా మనుష్యులను పంపుదుము. ఎవరంట అడిగింది? ఈ 12 మందిని పంపించే ప్లాన్ ఎవరిదంట? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి వచ్చి అడిగారంట, మనకంటే ముందుగా మనుషుల్ని పంపిద్దాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గురించి, మనము చేరవలసిన పురములను గురించి అంటిని. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను ఇప్పుడు చెప్పండి. దేవుడు పంపించాడు వాళ్ళని. ఎవరి ప్లాన్ అంటే ఇది? దేవుడి ప్లాన్ అయింది. అవతల ఏముంటుందో, దారి ఎట్టబోవాలనో దేవునికి తెలీదా? అరణ్యంలో 2 సంవత్సరాల పాటు నడిపించినటువంటి దేవునికి తెలీదా ఏ దారిలో వెళ్తే నా ప్రజలకి క్షేమం అని? కానీ వీళ్ళందరూ అనుకున్నారంట, ఆ దేశం ఎట్లుంటుందో, అక్కడ ఫుడ్ ఎట్లుంటుందో, అక్కడ హోటల్స్ ఉన్నాయో లేదో, డాబాలు ఉన్నాయో లేదో, బిర్యానీ సెంటర్లు ఉన్నాయో లేదో, ఫ్రైడ్ రైస్ ఉన్నాయో లేదో చూసొద్దాం. మనలో నుంచి ఒక మనుషుల్ని 12 మందిని ఏర్పాటు చేసుకుందామని, ఇంటికి ఒక మనిషి లెక్కన, గోపురానికి ఒక మనిషి లెక్కన 12 మందిని ఏర్పాటు చేసుకుని పంపిద్దామని మీరు అన్నప్పుడు నేను కూడా అది మంచిదని భావిస్తుంది. దేవుని మాట మధ్యలో ఏమైపోయిందంట? మంట కలిసిపోయింది. అందుకే మనుషుల మాటకు దేవుని వైపు చూడండి. ఆయనకి తెలియదాయా మిమ్మల్ని ఎక్కడుంటే మీరు సేఫ్ గా ఉంటారో ఆయనకంటే బాగా ఎవరికి తెలిసి చెప్పండి. గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొస్తున్నటువంటి దేవుడు కదా. అపాయం అన్నటువంటి ప్రతిసారి కోడి రెక్కల కింద పిల్లలను దాచిపెట్టుకుంటున్నటువంటి దేవుడు కదా. ఇదిగో ప్రమాదం ఉందని విషయం తెలియగానే ఆ ప్రమాద పంచులకు పోకుండా నిన్ను ఆపుతున్నటువంటి దేవుడు కదా. మరి ఆ దేవుని కంటే సురక్షితమైనటువంటి మార్గాన్ని నీకు ఎవరు చూపిస్తాడు? మరి ఆ మార్గాన్ని వదిలిపెట్టేసి మనుషులైనటువంటి మీరందరూ కూటమిగా చేరిపోయి ఈ మంచి మార్గంలో మనం వెళ్తే బాగుంటుందని, మనకంటే జ్ఞానవంతులు లేరని మీరు జ్ఞానవంతులుగా ఫీల్ అయిపోయి కూటమిని ఏర్పాటు చేసుకుంటే ఆ కూటమి వలన మీకు క్షేమం కలుగుతుంది అనుకుంటున్నారా? ఏలిన 10 మంది చెడ్డ సమాచారం తెస్తే 6 లక్షల మంది చచ్చిపోయినారు. అందుకే లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినండి. మనుష్యుల మాటలు పెడచి వినబెట్టండి. చదువుకున్నారంట. ఎందుకు స్టార్ట్ అయితే చదువులు? చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళ వల్ల. భయం సడుగులకి కారణం. సడుగుకి కారణం ఆడ చచ్చిపోతామంట. అమ్మో వాళ్ళు ఇంత ఎత్తున్నారంట, అమ్మో వాళ్ళు ఇంత లోపల ఉన్నారంట, అమ్మో వాళ్ళు ఇంత పొడవు ఉన్నారంట. చూసింది లేదు కదా. చూసిన వాళ్ళు వచ్చి మనం తెలుస్తామని చెప్తున్నారు కదా ధైర్యంగా.
10 మంది చెప్తున్నారా ఆడ బాగలేదని వీళ్ళిద్దరు మాటలు మనం నమ్మాలా? వాక్యంలో మీరు ఎక్కడన్నా చూడండి, 100,000 మంది చెప్పినటువంటి మాటలు నిలబడ్డాయా? ఒక్కరు చెప్పిన మాట నిలబడిందా? ఎవరి మాట నిలబడింది చెప్పండి? జలప్రళయం వస్తున్నప్పుడు జనాలందరూ జలప్రళయం అంటారా, వస్తుందంటారా, ఈ ముసలోడికి ఏం పని లేకుండా కడతా ఉన్నాడు 100 సంవత్సరాల నుంచి ఇచ్చాడోడా? నో. ఒక్కడు చెప్పిన మాట నిలబడిందా? 100 మంది చెప్పిన మాట నిలబడిందా? ఎందుకంటే అది దేవుడి మాట విన్నాడు. హల్లెలూయా. దేవుడి మాట విన్నటువంటి వాళ్ళ యొక్క మాటను వింటే ఆశీర్వదించబడతావు. మనుషులు చెప్తున్న మాటలు వింటున్నటువంటి వాడి మాటను వింటే 6 లక్షల మందిలో చేరుకుంటాం. క్షణుగులు మొదలవుతాయి, గొణుగులు మొదలవుతాయి, జీవితానికి సమాధానం లేకుండా పోతుంది, శాంతికరమైనటువంటి పరిస్థితులు జీవితంలో తలెత్తు. అది మనతో పోదు ప్రియులారా. మన మాట విన్నటువంటి వాళ్ళందరికీ శాపంగా మారుతుంది. మన ఒక్కడే కాదు, మన మాట ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరికీ శాపంగా మారుతుంది. అందుకే జాగ్రత్తగా ఉంది. యాకోబు పత్రిక 5:9 చదవండి, ముగించుకుందాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగుకుడి. సనుక్కుంటే ఏమవుతుందంట? మీరు తీర్పు పొందకుండా నిమిత్తము సనగడం మానేయండి. సనగితే తీర్పు ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నాం కదా, 25 లక్షల మంది అరణ్యంలో ముస్తారు. సనుగులు శాపాన్ని తెచ్చిపెడతాయి. సనుగులు మరణాన్ని తెచ్చిపెడతాయి. సనుగులు సంహార దూతని, చంపే దూతని మన ఇంటిలోకి ఇన్వైట్ చేస్తాయి. వాడికి అది మంత్రం లాగా. మీరు సనుక్కుంటే సంహార దూతకి అది ఒక మంత్రం మీరు కలుస్తుంది, వచ్చి కూర్చుంటాడు. కాబట్టి వాక్యం అంటాడు, సనుగులను సంశయములను మాని. ఎవరి మీద సనుక్కుంటున్నారా? ఎవరి మీద సనుక్కుంటున్నారా? తల్లిదండ్రుల మీద పిల్లలు అనుకుంటున్నారా? అత్తల మీద కోడల మీద అత్తలు కొనుక్కుంటున్నారా? సనుగులు సంశయములు మాని. తీర్పు రాకుండా జాగ్రత్త పడండి. దేవుడి మీద సనుక్కోబాకండి, దైవజనుడి మీద సనుక్కోబాకండి, ఒకరి మీద ఒకడు అసలు సనుక్కోబాకండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. దేవుని కళ్ళతో ప్రతి విషయాన్ని చూడండి, విశ్వాసపు కళ్ళతో చూడండి ప్రతి విషయాన్ని. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటను దీవించుగాక. ప్రార్థించుకుందాం ప్రియులారా. తనలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.